నమస్తే. ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2025-26 సంవత్సరానికి గాను పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్లుగా అంచనా వేశారు. ఈ బడ్జెట్ను మొత్తం సారాంశం మనం తెలుసుకుంటే, ఒక వర్గం వారు అంటే భారతదేశంలో మిడిల్ క్లాస్ వారు మాత్రం చాలా ఖుషిలో ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకు ట్యాక్స్ విషయంలో మాత్రం మినహాయింపు చాలా పెద్ద మొత్తంలో జరిగింది. గతంలో 3 లక్షల రూపాయలు దాటిన తర్వాత ట్యాక్సులు వేసేవారు. అది 15 లక్షలు వరకు అంటే వివిధ రకంగా 5%, 10%, 15%, 20% ఈ విధంగా 15 లక్షలు దాటిన వాళ్ళకు 30% అబో 15 లక్షలు ఉన్న వరకు 30% వేసేవారు. ఇప్పుడు నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించిన వాళ్ళకు అంటే సంవత్సరంలో 12 లక్షలు సంపాదించే వాళ్ళకి ట్యాక్స్ లేదు, ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. ఈ శుభవార్త భారతదేశంలో ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అందరికీ చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అంటే గతంలో 3 లక్షల రూపాయల నుండి స్టార్ట్ అయ్యే ట్యాక్స్ ఇప్పుడు 12 లక్షల వరకు అసలు ఎలాంటి ట్యాక్స్ లేదంటే అది ఒక గొప్ప విషయం. ఇక ఉద్యోగస్తులకైతే మరో 75,000 అదనంగా యాడ్ అవుతుంది. వాళ్ళకు పిల్లల ఫీజులు కానీ, వాళ్ళ ఇన్సూరెన్స్లు కానీ, ఇంకా ఇతరత్ర ఏమైనా వ్యాయాలు కూడా 75,000 వరకు దాంట్లో చేర్చుకోవచ్చు. అంటే టోటల్గా 12,75,000 వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు. ఈ విధంగా బడ్జెట్ను చేసిండ్రు. ఒకవేళ 12 లక్షల రూపాయల కొద్ది దాటిన వాళ్ళకు, ఇన్కమ్ ఇంకా ఎక్కువ సంపాదించే వాళ్ళకు ఈ స్లాబులు ఈ విధంగా వాళ్ళు రూపొందించడం జరిగింది. 4 లక్షల నుండి 8 లక్షల వరకు 5%, 8 నుండి 12 లక్షల వరకు 10%, 12 నుండి 16 లక్షల వరకు 15%, 16 నుండి 20 లక్షల వరకు 20%, 20 నుండి 24 లక్షల వరకు 25%, 24 లక్షల పైబడిన ఎంతైనా సరే 30% ట్యాక్స్ కట్టాల్సిందే. ఈ విధంగా స్లాబ్లను ఏర్పాటు చేసింది. అంటే 12 లక్షల పైబడి ఇన్కమ్ ఉన్న వాళ్ళకు నేను ఇది చెప్పేది. 12 లక్షల వరకు మాత్రం ఎలాంటి ట్యాక్స్ లేదు. ఉద్యోగస్తులకైతే అదనంగా 75,000 కూడా ఇది చేసుకోవచ్చు. ఇది బడ్జెట్ వరుసగా నిర్మలా సీతారామన్ గారు ఇది 8వసారి ఆమె ప్రవేశపెట్టడం బడ్జెట్. గతంలో ఈ అత్యధికంగా ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరంటే మొరార్జీ దేశాయ్ గారు. వారు వరుసగా 10 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారు కూడా ఒక్కొక్క 3 సార్లు ప్రవేశపెడితే ఆ రికార్డును బద్దలు కొట్టినట్లు అవుతుంది. ఇప్పుడు ఈ సెషన్లో అంటే ఈ ట్యాక్స్ డిడక్షన్ ఇచ్చినందుకు తన 76 నిమిషాల ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారు 1 లక్ష కోట్లు ఈ ట్యాక్స్ మినహాయింపు, మధ్యతరగతి వారికి ఈ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి 1 లక్ష కోట్ల ఆదాయం పోతుంది అని వివరించడం జరిగింది. ఇదే విషయంలో గతంలో అయితే మాత్రం చాలామంది మధ్యతరగతి వాళ్ళుగా దేశంలో ఉన్న మధ్యతరగతి వాళ్ళు తీవ్రంగా నిరసన వ్యక్తం చేసేవారు. ఏంటి ఇంత ట్యాక్స్లు మేము ఎలా కట్టాలి, ఖర్చులేమో అధికమవుతున్నాయి అని చెప్పేసి ఈవెన్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా నిరసన వ్యక్తం చేసిన రోజులు ఉన్నాయి. అంటే గతంలో ఉన్న ట్యాక్స్లను బట్టి ఇప్పుడు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ ట్యాక్స్లు ఇది చేసినందుకు. ఇక మరో అంశానికి వస్తే ఇంటి అద్దె, ఇంటి రెంట్ గురించి కూడా గతంలో 2,40,000 రూపాయల వరకు అద్దె వచ్చినా కూడా ట్యాక్స్ కట్టేది లేకుంటుండే. ఆ పై రెంట్ వచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టేది ఉండే. అంటే 1 సంవత్సరానికి నేను చెప్తున్నది. ఇప్పుడు ఆ పరిమితిని కూడా 6 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ వచ్చినా కూడా, అంటే ఇంటి అద్దె వచ్చినా కూడా ట్యాక్స్ లేదు. ఇంటి కిరాయిలు 6 లక్షల వరకు వచ్చినా కూడా ట్యాక్స్ లేదు. ఇదొక ట్యాక్స్ ఊరట ఇంటి రెంటు తీసుకునే వాళ్ళకు. ఇక రైతుల విషయానికి వస్తే దేశంలో వెనుకబడ్డ జిల్లాలకు చెందిన 1,79,00,000 మంది రైతులకు లబ్ధి చేకూరేలా కందులు, మినుములు మేమే కొంటామని ఈ బడ్జెట్లో వివరించడం జరిగింది. ఇక కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన రైతులందరికీ 3 లక్షల రుణ పరిమితి నుండి 5 లక్షల రుణ పరిమితికి పెంచేశారు. వారి లిమిట్ను పెంచేశారు. కిసాన్ క్రెడిట్ కార్డు లిమిట్ను గతంలో 3 లక్షల వరకు లిమిట్ ఉన్న రుణ పరిమితిని ఇప్పుడు 5 లక్షల వరకు తీసుకొచ్చింది. అట్లాగే గిగ్ వర్కర్స్కు, గిగ్ ఇండస్ట్రీలో పనిచేసే గిగ్ వర్కర్స్కు అంటే
ఇవి ఫుడ్ డెలివరీ బాయ్స్ కానీ, క్యాబ్ డ్రైవర్స్ కానీ ఈ గిగ్ వర్కర్స్ కిందికి వస్తారు. వీరికి 5 లక్షల రూపాయల ఉచిత బీమా సౌకర్యాన్ని, అంటే గిగ్ వర్కర్స్కు ఏ గిగ్ వర్కర్స్ వచ్చి అంటే ఆ కోవలోకి వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే 5 లక్షల రూపాయల వరకు ఉచిత బీమా సౌకర్యాన్ని ఇస్తామని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం ఈ బడ్జెట్లో సూచించడం జరిగింది. అట్లాగే జీవిత బీమా చేసుకునే వాళ్ళకు కూడా ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాల కూడలైన నిర్మలా సీతారామన్ గారు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పోలవరానికి గతంలో బ్యాలెన్స్గా ఉన్న 12,000 కోట్లు ఇస్తామని చెప్పేసి ఈ బడ్జెట్లో వివరించడం జరిగింది. అదనంగా ఇప్పుడు కూడా 6,000 కోట్లు కేటాయింపులు చేయడం జరిగింది. అట్లాగే విశాఖ స్టీల్ ప్లాంట్కు 3,250 కోట్లను కేటాయించడం జరిగింది. అట్లాగే విశాఖ పోర్టుకు 730 కోట్లను కేటాయించడం జరిగింది. అట్లాగే అమరావతికి వివిధ రోడ్లకు కానీ, వేరే వర్క్లకు కానీ, అమరావతి పనులకు కానీ నిధులు కేటాయించడం జరిగింది. ఇక తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ విషయంలో మరి ఏమనుకున్నారో ఏదో కానీ తెలంగాణ విషయానికి మాత్రం ఒక్క ప్రాజెక్టుకు ₹1 కూడా కేటాయించలేదు. టోటల్ జీరో. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ఈ బడ్జెట్ నుండి కేటాయింపులు జీరో అని చెప్పాలి. 8 మంది ఎంపీలను తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఎన్నో వినతులు పెట్టుకున్నా కూడా ₹1 కూడా కేటాయింపులు జరపనందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ, తెలంగాణ పొలిటికల్ లీడర్స్ కానీ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ దేశంలో ఏ రాష్ట్రానికి అత్యధికంగా నిధులు కేటాయించినని ఈ బడ్జెట్లో చూస్తే మొత్తంగా బీహార్ రాష్ట్రం ఎక్కువగా లబ్ధి పొందినట్లు కనపడుతుంది. దానికి అత్యధికంగా నిధులు కేటాయించారు. దాన్ని లోతుగా పరిశీలిస్తే విపక్ష పార్టీల ఆరోపణ ఏంటంటే ఈ సంవత్సరం బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రానికి నిధులు ఎక్కువగా కేటాయించినట్లు కనపడుతుంది అని విపక్ష పార్టీలు ఆరోపణ చేయడం జరిగింది.